ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడుండేవాడు. అతనికి స్వప్నాలు ఎన్నో ఉండేవి, కానీ ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. అతని కుటుంబం చిన్న పొలం దగ్గర జీవనం సాగించేది. రాజుకు చదువు చెప్పించే అవకాశం లేకపోయింది, కానీ అతనికి నేర్చుకోవడం మాత్రం ఎంతో ఉండేది. ఒకరోజు గ్రామంలో ఒక సామాజిక సంస్థ వారు ఉచితంగా కంప్యూటర్ తరగతులు నిర్వహించారు. రాజు వెంటనే ఆ తరగతులకు హాజరయ్యాడు. అతను ప్రతిరోజు శ్రద్ధగా నేర్చుకునేవాడు. కొన్ని నెలల్లోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో మంచి పట్టు సాధించాడు. ఒకరోజు అతను ఒక చిన్న యాప్ను రూపొందించాడు. దాని ద్వారా రైతులు వాతావరణ సమాచారం మరియు పంటలకు సంబంధించిన సలహాలు పొందగలరు. ఈ గ్రామస్తులు ఎంతగానో ఇష్టపడ్డారు. క్రమంగా ఈ యాప్కు ప్రాచుర్యం పెరిగింది మరియు రాజుకు అనేక పురస్కారాలు లభించాయి. చివరకు రాజు తన స్వప్నాలను నిజం చేసుకున్నాడు. అతను తన గ్రామానికి గౌరవం తెచ్చాడు మరియు తన కుటుంబం జీవనస్థితిని మెరుగుపరచాడు. అతని కష్టాలు మరియు శ్రద్ధ అతనికి విజయాన్ని అందించాయి. రాజు కథ అందరికీ ప్రేరణ అనిచ్చింది. కష్టపడితే కలలు నిజమవుతాయి. ముగింపు. ఈ కథ మనకు చెబుతుంది, సరైన అవకాశాలు మరియు కష్టపడే స్వభావం ఉంటే ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించగలరు. రాజు వలె మనం కూడా మన స్వప్నాలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి.